ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొలువు తీరి 8 నెలలు కావస్తున్నా ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు కాలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలా కనిపిస్తోంది, విమర్శలా కూడా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత నుంచే సంక్షేమ పథకాలు అమలు చేయబడ్డాయి. ఏ ప్రభుత్వానికైనా అంతే, మా ప్రభుత్వం కూడా అలా చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఒక్కొక్కటిగా మేమిచ్చిన ప్రతి మాటను, ప్రతి గ్యారెంటీని నిలబెట్టుకుంటాం అన్నారు. సాధ్యమా? అంటే ఆయన చెప్పిన దాంట్లో కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడానికి కారణాలు ఎతుకుతున్నాడు. అదే సందర్భంలో రాజకీయ నాయకుడు కదా, కుదరదు అని నాలాగా చెప్పలేకుండా ఏదో చేస్తాంలే అని మాట్లాడుతున్నాడు. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు మళ్ళీ ఆయనే కారణం అంటున్నాడు. ఏమంటాడు ఆయన? ప్రధాన 2-3 చెప్తాడు. ఒకటి, జగన్ చేసిన పాపాలు మేము ఒకరే భరించడం కుదరదు, మీరందరూ కూడా భరించాలి అంటాడు. అంటే జగన్ చాలా అన్యాయం చేసిన రాష్ట్రానికి. రెండోది ఏమంటాడు? మేము ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు క్రైసిస్ లో ఉందని తెలుసు కానీ ఇంత క్రైసిస్ లో ఉందని తెలియదు అంటాడు. అంటే ఎందుకంటే ప్రజలు ఎన్నికల హామీలు అమలు చేయలేకపోతే అడుగుతారు కదా, చాలా క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి అమలు చేయలేకపోయినా. అంటే దీనికి కారణం నేను కాదు, జగన్. పాయింట్ ఏంటంటే ఒకటి మాట్లాడతాను. ఇప్పుడు నేను ఊహించలేదు ప్రతిపక్ష నాయకుడుగా అన్నాడు. నమ్మచ్చు అదిని. 2 కారణాలు ఇచ్చా నమ్మలేదు. ఎందుకని? చంద్రబాబు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పటికే 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా? 2, అన్నిటికన్నా మించి ఈరోజు అప్పు ఎంత అంటున్నారు? ఒక రాష్ట్రం పతనమైంది అనడానికి ఒక సిగ్నిఫికెన్స్ గా అప్పు చూస్తాం. మరి ఈరోజు అప్పు ఆన్ రికార్డ్ ఏం చెప్పారు? అసెంబ్లీలో 6,70,000 కోట్లు, బయటికి ఏం చెప్తున్నారు? 9,70,000 కోట్లు. అంటే మొత్తం మీద 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్ అంటున్నాడు. కాబట్టి నేను ఇబ్బందిగా ఉంది అంటున్నాం. గుడ్. నాకు తెలియదు ప్రతిపక్ష నాయకుడుగా అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు 5-6 లక్షల కోట్లు ఉందని అప్పు అంచనా వేసుకొని ఇప్పుడు 10 లక్షల కోట్లు అంటే భయపడిపోవాలి. ఎందుకంటే రెట్టింపు అయిపోయింది వాళ్ళు. మనం ప్రతిపక్షంలో 14 లక్షల కోట్లు అప్పు అన్నాం, ఇంతకన్నా ఎక్కువ ఉంటుందన్నాం అప్పు. కాబట్టి ఎక్కువ ఉంటుందని అప్పు అని తెలుసుకున్న తర్వాత తెలుసుకోకపోవడం ఏంది? 5 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి 6 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు ఎక్కువ అని బాధపడితే అర్థం చేసుకుంటా. నువ్వు 10 లక్షల కోట్లు అప్పు, 14 లక్షల కోట్లు అప్పు చెప్పేసి ఈరోజు రికార్డుగా 6,70,000 కోట్లు అన్ రికార్డుగా 10 లక్షల కోట్లు అని ఇంకా తక్కువే చెప్తా ఉంటే నేను ముందే అనుకోలేదు ఎట్టంటారు? ఎట్ నమ్ముతాం మన వాళ్ళని? కాబట్టి ప్రజలు విశ్వసించరు ఆ మాటలు. రెండో పాయింట్ ఆయన చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలు సంవత్సరాలు అమలు చేశాడు కదా. పర్ఫెక్ట్లీ కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలని 6 నెలల నుంచి సంవత్సరం లోపల అన్ని ఒకటొకటి అమలు చేసుకుంటే మిగతా 4 ఏళ్ల పాటు అమలు చేస్తూ కంటిన్యూ చేసినాడు. 1 year అన్ని క్లియర్ చేశాడు, మళ్ళీ కంటిన్యూ చేసినాడు. నాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అంటున్నాడు. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడానికి ఏం చేసినాడు? వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ సృష్టించినాడు. మీరేమైనా దానికి కొత్త వ్యవస్థ చెప్తున్నారా? దీన్ని ఇంకా బాగా చేస్తామో అన్నాడు. వాలంటీర్లకు 5 నుంచి 10,000 ఇస్తారు, మీరు పీకేసినారు వాటిని. రెండో పాయింట్ ఏంటంటే, అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి మీకు తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకం ఇప్పుడు 4,000 ఎందుకు ఇస్తున్నారు? అది కూడా 1 year తర్వాత ఇచ్చిండొచ్చుగా. సామాజిక 4,000 ఇస్తున్నారు కదా. కొన్ని కంటిన్యూ ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఉంది, కొంత టైం తీసుకోండి, తప్పలేదు. ఎందుకంటే నిరుద్యోగ భృతి న్యూ, నిరుద్యోగులు గుర్తించాలి, దానికి ఒక సిస్టమ్ పెట్టాలి. గ్యాస్ సిలిండర్లు 4 నెలలు తీసుకున్నారు, గుడ్. ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. 18 సంవత్సరాలు నిన్న మహిళకు 1,500 అన్నారు, దానికి సిస్టమ్ పెట్టుకోండి. కానీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఎందుకు ఆపేసినారు? దానికి ఎందుకు టైం పడతా ఉంది? ఉదాహరణకు అమ్మఒడి ఉంది, మీరు పేరు మార్చి తల్లికి 100 ఇవ్వండి. లెక్కలన్నీ స్కూల్లో ఉన్నాయిగా, ఇవ్వచ్చు. రైతు భరోసా పాత లెక్కలేగా, కంటిన్యూ కదా. వాళ్ళు 2,000, 6,000, 7,000 ఇచ్చారు, మీరు 10,000 20,000 ఇస్తున్నారు, ఇచ్చేసేయండి. కాబట్టి ఇవి ఇచ్చేసి ఏదైతే కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి కొత్తవి కానీ ఆలస్యం చేస్తుంటే అర్థం చేసుకుంటాం. ఇది గడియకపోతే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు ప్రజలు? కాబట్టి ఆయన చెప్తున్న దానికి ఆడ ఫ్యాక్ట్ కి చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు, నేనంటుంది ఏంటంటే అమలు చేసుకుంటూ పోతానంటే 29 అమలు చేస్తాడని నా డౌట్. 29లో ఎలక్షన్ కి నోటిఫికేషన్ ఇచ్చే ముందేమైనా అమలు చేస్తాడా అంటే? రేపు ఈ నెల ఇప్పుడు చెప్పచ్చు, జగన్ ఒక క్యాలెండర్ ఇచ్చాడు. జనవరిలో రైతు భరోసా, ఫిబ్రవరిలో అమ్మఒడి, మార్చిలో తల్లికి 100 ఇది చెప్పాడు కదా. మీరు అటు చెప్పండి, క్యాలెండర్ ఇవ్వండి. ఈ సంవత్సరం తల్లికి 100 లేదు, వచ్చే సంవత్సరం తల్లికి 100 ఆపై చెప్పట్లేదే. కాబట్టి తప్పించుకోలేడు, ఇవ్వలేడు. ఈ పరిస్థితులన్నీ నేపథ్యంలో చంద్రబాబు గారు సతమతం అవుతున్నాడు.
ఆ సతమతం అనేది కూడా కొంచెం సీనియర్ పొలిటీషియన్ కదా, దీనికి కూడా కారణం జగన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని చెబుతూనే సంక్షేమ పథకాల అమలుకు ఆలస్యం కూడా దాన్నే బూచిగా చూపిస్తూ మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. సో ప్రజలు కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లేని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా జరుగుతుంది అని. దీనికి మాత్రం సరైన సమాధానం కూటమి ప్రభుత్వం నుంచి వినపడకపోయేసరికి ఒకలాంటి ఆందోళన. అంటే ఒకటి అదే జర్నలిస్ట్ గా మీకైనా అనలిస్ట్ గా నాకైనా పోయిందేమి లేదు. తెలుగుదేశం ఉన్నా మీరు జర్నలిస్ట్, నేను అనలిస్ట్. ఆ ప్రభుత్వం వైసీపీ వచ్చినా మీరు జర్నలిస్ట్, నేను అనలిస్ట్. మన ఇద్దరిది ఏం పోదు, ఉన్నదన్నట్టు చెప్పేస్తాం. కానీ ఆయన ఉన్నదన్నట్టు చెప్తే అధికారం పోతుంది, అది సమస్య. కాబట్టి ఆయన చెప్తాడు మనలాగా. కాబట్టి ఆయనకి తెలుసు ఆచరణలో సాధ్యం కాదని తెలుసు. ఎందుకంటే 1,90,000 కోట్ల ఆదాయం, 1,80,000 కోట్లు ఖర్చు చూపిస్తుంది. 40,000-50,000 కోట్ల రూపాయలు అప్పులు తేగలరు. నువ్వు 1,50,000 కోట్లు హామీలు ఇచ్చేసినావు, ఎట్ట సాధ్యం అవుతుంది ఆయన తెలుసు. కానీ ఆ మాట డైరెక్ట్ గా నాలాగా చెప్పేస్తే ఎందుకు ఇచ్చినావని వ్యతిరేకత వచ్చేస్తుంది ప్రజల్లో. కాబట్టి దీనికి జగన్ కారణం, దానికి ఆయన కారణం, దీనికి ఈయన కారణం. అయినా అన్ని చెప్తూనే అయినా కూడా అమలు చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పటివరకు అమలు చేస్తా ఉంటాయి, 29 వరకు చేస్తుంటారు. అది ఆయన చేయలేదు. అట్లా తప్పించుకోవడం, నాగ్గా మాట్లాడడం అనేది ఆయనకి తప్పట్లేదు. అంతే తప్ప దాంట్లో ప్రత్యేకమే.